శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణము 15వ అధ్యాయము. జ్ఞానశర్మ కథ. కృష్ణమద మహర్షి జహ్నువుతో ఇలా అన్నాడు. తపమాచరించు బ్రాహ్మణుకు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచియున్నాడు. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను గోరి తపమాచరించితివి, ఎందుకు? నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పమని అడిగాడు. అప్పుడా బ్రాహ్మణుడు, స్వామి, నాకు పుత్రవరము ఇచ్చి సంతోషము కలిగించినావు. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగాడు. కాని నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణిస్తాడు అని చెప్పి వెళ్ళాడు. నీవిచ్చిన వరమిట్లయినది. నా దుఃఖమును పోగొట్టు కొనగోరి తపమాచరించాను అని శ్రీహరికి వివరించాడు, విన్నవించాడు, వేడుకొన్నాడు. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణము వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మలో కూడా మీరిద్దరూ భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడు నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉన్నది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చెయ్యమని చెప్పాడు. ఆమె అట్లే అని అంగీకరించింది. వ్రతమునారంభించింది. మాఘ పూర్ణిమయందు వ్రతమాచరించి పాయసదానము చెయ్యలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము ఆచరించుట వలన ఈ జన్మయందును విష్ణుభక్తి కలిగింది. నేను నీ తపస్సుకు మెచ్చి వరమిచ్చాను. గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చెయ్యకపోవడం వలన, భర్త చెప్పినను చెయ్యకపోవడం వలన, 2 దోషముల వలన 12 సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పాడు. కాబట్టి మాఘమాస వ్రతమందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అవుతాడు. పోయి మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇస్తుంది. మాఘ స్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగుతాయి. అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము ఆచరించవలనని సంకల్పము కలుగును. మాఘ స్నానము సర్వ పాప దోషహరము. నేను మాఘమాస ప్రియుడను. మాఘ స్నానమాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుతారు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలు నిచ్చును. మాఘవ్రతం బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియని వారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరించాలి అని బుద్ధి కలుగుతుంది. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలంతో తడుపు, వాని గండదోషము తొలుగుతుంది అని చెప్పి శ్రీహరి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమునకు సంతోషించి ఆనందపడ్డాడు. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపాడు. బాలునకు శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యాడు. మృత్యుభయము తొలగిపోయింది. బ్రాహ్మణుడు ఆ బాలునికి 3వ సంవత్సరమున చూడాకర్మను చేశాడు. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములు చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపాడు. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యింది. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు సుఖ సంతోషములతో కాలము గడిపారు. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శ్రీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరాడు. జహ్ను మునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా ఇస్తుంది. ఈ వ్రతమును అన్ని వర్గముల వారు ఆచరించి
ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి వివరించాడు. మాఘపురాణము 15వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ.